ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఇలానే ఉండు. అప్పుడే నీ జీవితం బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఈ రోజున బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అవన్నీ కూడా మనం చక్కగా బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, నీ జీవితంలోనే అత్యంత విలువైన ప్రదేశం ఏంటో నీకు తెలుసా? ఎదుటివారి హృదయంలో నువ్వు సంపాదించుకునే చోటు. ఇది చాలా విలువైనదమ్మా. ఈ ఒక్క చోటుని నువ్వు సంపాదించుకుంటే చాలు, జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. చూడు బిడ్డ, జ్ఞాపకాలు అనేవి కత్తి కంటే కూడా ఎంతో పదునైనవి, అలానే ప్రమాదకరమైనవి. కత్తి కేవలం మనిషిని ఒక్కసారే చంపుతుంది, కానీ జ్ఞాపకాలు మాత్రం ప్రతి క్షణం పొడిచి పొడిచి చంపుతూనే ఉంటాయి. కానీ నువ్వు వాటి నుంచి సులువుగా బయటపడితేనేనమ్మా నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉండగలవు. అలా కాకుండా నువ్వు జ్ఞాపకాల్లోనే, గతంలోనే ఉంటే ఆ జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ నిన్ను దెప్పి పొడుస్తూనే ఉంటాయి. వాటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నించు తల్లి. కాస్త కష్టమైనా సరే ముందుకి అడుగు వేశావు అంటే మిగతా అడుగులన్నీ నేను వేయిస్తానమ్మా. ఏదైనా సరే అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి తల్లి. అదే అందిన తరువాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషి అయినా సరే, అలానే వస్తువైనా సరే బిడ్డ. ఇప్పుడు నువ్వు ఏదైతే కావాలి అని ఆరాటపడుతూ ఉన్నావో అది నీ దగ్గర లేదు కాబట్టి నీకు కావాలి అని నువ్వు ఆశపడుతున్నావు. ఒకవేళ అది నీ వద్దకు వస్తే నీ ప్రవర్తన ఎలా మారుతుందో తెలుసా? అసలు నువ్వే ఊహించలేవమ్మా. నిన్ను నువ్వే గుర్తుపట్టలేనంతగా నువ్వు కూడా దానివల్ల మారిపోవాల్సి వస్తుంది. అందుకే ఏదైతే నీకు కావాలో దాని గురించి నువ్వు కాస్త ఆలోచించాలి. ఆలోచించి దానికోసంగా కష్టపడు. లేని దానికోసం ఆరాటపడకు తల్లి. ఉన్న దాంట్లోనే తృప్తి పడ్డం నేర్చుకుంటే ఆ భగవంతుడు నీకు కావాల్సింది ఇవ్వాల్సిన సమయానికి తప్పకుండా అందిస్తాడమ్మా. చూడు బిడ్డ, అనుక్షణం ఇతరుల్ని నువ్వు ద్వేషించుకుంటూ కూర్చుంటే కలుషితమైన మనుషుల మధ్య నువ్వు ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ఒంటరిగా అయినా సరే మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం ఎంతో మేలు కదా. జీవితంలో నీకు కాస్తైనా మనశ్శాంతి దొరుకుతుంది కదమ్మా. అసలు ఈ లోకంలో కొంతమంది ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు చేసిన తప్పులను ఆస్తిపత్రాల భద్రంగా తాళం వేసి మరీ దాచిపెట్టుకుంటారు. మరి కానీ ఇతరులు చేసిన తప్పుల్ని మాత్రం వాళ్ళు ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నావు. చూసావా తల్లి ఎలా ఉన్నారో? నిన్నటి రోజు అనేది బాగా లేకపోయినా, నేడు పర్వాలేదన్నా, రేపు అనేది బ్రహ్మాండంగా బాగుండాలి అన్నా అది నువ్వు చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది తల్లి. కొన్ని భయాలు, అలానే కొన్ని బాధలు నువ్వు ఇతరులతో ఎప్పుడూ చెప్పుకోలేవు, అలానే తప్పుకోలేము కూడా. వాటిని జీవితాంతం భరించాల్సింది తప్పదు కదా తల్లి. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో అప్పుడు భగవంతుడు ఎవరో ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టగలవు. చూడమ్మా, గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వాళ్ళందరూ కూడా అక్షరానికి తల వంచిన వారే కదా. ఇక భూమిపై దానికంటే గొప్పది ఈ లోకంలో ఇంకేదీ లేదు అని నువ్వు గుర్తుపెట్టుకో. మంచితనం అంటే వృక్షాలదే కదా తల్లి. నిజమే కదా. ఎన్ని దెబ్బలు కొట్టినా సరే అది మంచి ఫలాలనే ఇస్తుంది, మంచిగా గాలినిస్తుంది, అలానే నీడనిస్తుంది. అంతేకాని నేను మంచివాడికే తీయటి ఫలాలను ఇస్తాను, చెడ్డవాళ్ళకి ఇవ్వను, వాళ్ళకి చేదు ఫలాలను ఇస్తాను అని ఎప్పుడైనా అంటుందా? వాళ్ళకి నీడనివ్వను అని ఎప్పుడైనా అంటుందా? లేదు కదా. అందరినీ సమానంగా చూస్తుంది. మరి మనుషులు ఎలా ఉన్నారు? ఎంత కలుషితమైపోయినారు చూడు. అలాంటి వాళ్ళ మధ్య ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీ జీవితం అంత బాగుంటుందమ్మా.
అలా కాకుండా అందరూ మంచివాళ్లే నా వాళ్లే అని మోసపోయావు అంటే తరువాత నువ్వే తప్పకుండా బాధపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నీకు రాకూడదు అనే, నువ్వు ఒంటరిగా ఉన్నా ప్రశాంతంగా ఉండాలి అనే నీ బాబా తాపత్రయపడుతున్నారు. నువ్వు ముందు నిన్ను నువ్వు అనుసరించుకో బిడ్డా. ఇక ఆ తరువాతే ఈ ప్రపంచమే నిన్ను అనుసరిస్తుంది, నీ వెనుక నడుస్తుంది, నీ దారిలో కూడా వస్తుంది. మనం ఎలా ఉన్నామో ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఈ సమాజం చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు ఎలా ఉండాలో ఒక్క ఏకాంతం మాత్రమే నీకు మాత్రమే చెబుతుంది. కాబట్టి వీలైనంత వరకు నీతో నువ్వు మాట్లాడుకో. ముందు నీకు నువ్వు సరైన సమయం ఇచ్చుకో తల్లి. అప్పుడే సరైన సమాధానం అనేది దొరుకుతుంది. ఎప్పుడు కూడా ఇతరుల తప్పులను వేలెత్తి చూపడం సరికాదు బిడ్డ. అలాంటి విషయం, అలాంటి పొరపాటు నువ్వు ఎప్పుడూ పొరపాటును కూడా చేయకమ్మా. ముందు నువ్వు చేసే తప్పుల్ని నువ్వు తెలుసుకో. అది చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు. అవి తెలుసుకొని సవరించుకున్నప్పుడే కదా నువ్వు మంచిగా ఉన్నతంగా పైకి ఎదగగలవు. ఒక్క అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా సరే రాదు అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు నీతిగా సంపాదించే డబ్బు కంటే అవినీతిగా సంపాదించే డబ్బు కోసమే కదా మానసికంగా ఎక్కువగా నువ్వు కష్టపడాల్సి వస్తుంది. అలాంటి డబ్బు వద్దు తల్లి. నీతిగా కష్టపడు. అది నీతో చివరి వరకు నీతోనే ఉంటుంది. అలానే నువ్వు మనశ్శాంతిగా ఉండడానికి కూడా సాయపడుతుంది. ఏదైనా సరే నువ్వు నేర్చుకోవడం, అలానే ఓర్చుకోవడం, ఈ రెండూ కూడా నీకు అలవాటైతే నిన్ను ఆపడానికి అసలు ఎవ్వరూ ఉండరు తల్లి. గుర్తుపెట్టుకోమ్మా, ఒకటి దొరకదు అని తెలిసి కూడా వెతకడం తప్పే కదా చెప్పు. అలానే ఇష్టం లేని చోట బ్రతకడం రెండూ కూడా కష్టమే కదా. ఇవి ఎప్పుడు కూడా నువ్వు చేయకు తల్లి. నీ బాబా ఉన్నారు కదా. ఇలా చేసావు అంటే మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుంది? కాబట్టి నీ బాబా చెప్పినట్లు చెయ్యి. నీ మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు కూడా కుదుట పడతావు. నీ బాబా చెప్పినట్లు చేశావు అంటే నీ జీవితం హాయిగా బ్రహ్మాండంగా ఉంటుంది బిడ్డ. నీ సాయి చెప్పినట్లు చేయి. నువ్వు హాయిగా ప్రశాంతంగా జీవించగలవు. లేని దానికోసం ఎప్పుడూ పాకులాడకమ్మా. ఉన్న దాంట్లోనే తృప్తిపడు. ఉన్న దాంట్లోనే సర్దుకో. అప్పుడే నువ్వు బాగుంటావు. నీ జీవితం కూడా బాగుంటుంది. నీ బాబా చెప్పినట్లుగా చేస్తావు కదా. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడు ఉంటారు. అస్సలు దిగులు పడకు. దేనికోసం కూడా భయపడకు. ఆనందంగా ధైర్యంగా ముందుకు వెళ్ళు. న్యాయం వైపు నడిచే నీకు అన్యాయం అనేది అస్సలు జరగదు. ఎప్పుడు కూడా న్యాయమే జరుగుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో మంచిగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.